హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. బాబా గారి ఆశీస్సులు అందరిపైన దొరకాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. బిడ్డ, ఆలస్యం చేయకు, సమయం లేదు బిడ్డ. నువ్వు జాగ్రత్త పడవలసిన సమయం వచ్చింది. నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నీతో ఉన్నవారే, నీ మనసులో ఉన్నవారే నిన్ను బాధ పెట్టి వదిలేసి పోవాలని చూస్తున్నారు. వారెవరో తెలుసుకో. వారు నీ దగ్గర నుంచి చేజారిపోకుండా, నీ జీవితంలో నుండి వెళ్ళిపోకుండా కాపాడుకో. లేకపోతే జీవితాంతం బాధపడిపోతూ కూర్చోవాల్సి వస్తుంది. నీ వల్ల, నీ ప్రవర్తన వల్ల బాధపడకూడదు. వారెవరో తెలుసుకో. నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసుకో. అంతేకాకుండా తల్లి, ఇక్కడ పసుపు, కుంకుమ, విభూది ఇవ్వబోతున్నాను. వాటిల్లో ఒకదాన్ని అందుకో తల్లి. నీ జీవితం ఎలా ఉండబోతుందో, నీ భవిష్యత్తులో నీ జీవితం ఎలా ఉండబోతుందో, ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో, నీకు పట్టబోయే అదృష్టం ఎలా ఉంటుందో ప్రతిదీ తీసుకొచ్చి నీ దోసిట్లో పెడతాను తల్లి. నా మాట మీద నమ్మకమున్న నా బిడ్డలు మాత్రమే వీటిని తాకి వారి అదృష్టం ఏంటో తెలుసుకోగలుగుతారు. నా మీద నమ్మకం లేని వారికి నా మాటలోనే వినే భాగ్యం కూడా ఉండదు తల్లి. ఈరోజు తన బిడ్డలకు ఒక రహస్యమైన సందేశాలను అందివ్వబోతున్నారండి. బాబాగారి ఈ మాటల్లోనే ఆంతర్యం ఏమిటో, అంతరార్థం ఏంటో తెలుసుకునే ముందు నీకెంతో ఇష్టమైన సాయిని తలుచుకుంటూ, నువ్వు దేనికోసమైతే తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ కోరికను మనసులో చెప్పుకొని ఏదో ఒక దాన్ని తాకు బిడ్డ. ఇక్కడ ఈరోజు గతం, ప్రస్తుతం, వర్తమానం గురించి అయితే చెప్పబోతున్నాం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ గురించి చెప్పబోతున్నాను బిడ్డ. శ్రద్ధగా వినమ్మా. ఇప్పుడు మొదటిగా ఎవరైతే పసుపును తాకిన నా బిడ్డ ఉన్నారో అలాంటి నా బిడ్డకు ఇప్పుడు ఏం జరుగుతుంది, భగవంతుడు భవిష్యత్తులో ఏం చెప్పబోతున్నాడో ఈరోజు చెప్పబోతున్నాను. తెలుసుకో బిడ్డ. ఈ జీవితం ఎప్పుడు ఇలా ఉంది, గతంలో ఏం జరిగింది, గతంలో ఎలా ఉన్నదో ఒక్కసారి గుర్తు చేసుకొని తర్వాత నేను చెప్పబోయేది జాగ్రత్తగా ఉన్నమ్మా. నీకంతా ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఇప్పుడు మొదటిగా పసుపు తాకిన నా బిడ్డకు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది చాలా చాలా బాగుంది బిడ్డ. కానీ కొన్ని విషయాలు జరగడం వలన అవి కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉన్నావు తల్లి. ఇప్పుడు నువ్వు అనుకుంటూ ఉంటావు, నీ జీవితంలో అంతా బాగానే ఉంది, కానీ ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి బాబా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. అవి చిన్న చిన్న ఇబ్బందులు అయి ఉండవచ్చు. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం కానీ, లేదా నీకు ఎవరితోనైనా మంచి సంబంధం ఉండవచ్చు. అనుకోకుండా వారితో నీకు మాటలు లేకుండా పోయి ఉండవచ్చు. జీవితం అయితే చాలా చాలా మంచిగానే నడుస్తుంది. చాలా బాగుందమ్మా. ప్రతి విషయంలో జరుగుతూ ఉన్నాయి తల్లి. వాటి వల్ల అనిపిస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అని. నీకేమో అర్థం కావటం లేదని, అయోమయ స్థితిలో ఉన్నానని, ఇలా ఎందుకు జరుగుతుంది బాబా అని అనిపిస్తుంది కదా తల్లి. అవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. మొదటిగా పసుపును తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో అటువంటి బిడ్డ అంటే పాస్ట్ లైఫ్లో ఏం జరిగింది అనేది, జీవితంలో అందరు కూడా మంచిగానే ఉంది బిడ్డ. నీ భవిష్యత్ ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు నీకు ఏదైతే అర్థం కాకుండా ఉందో ఆ విషయం ఏంటి అంటే కనుక, మనసు వల్ల నువ్వు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నావు. చాలా విషయాలు మనసుకు తిరుగుతూ ఉన్నాయి. నువ్వు చాలా ఆలోచిస్తూ ఉన్నావు తల్లి. ఒక విషయం దగ్గర ఆగిపోయావు. నువ్వు ఎవరిపైన అయితే విశ్వాసాన్ని ఉంచావో వారే నిన్ను మోసం చేయబోతున్నారు బిడ్డ. నీ గతం అయితే చాలా మంచిగా కనిపిస్తుంది, కానీ అనుకోకుండా నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో దాని వలనైతే నువ్వు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నావమ్మా. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, వారు నీ జీవితంలో నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నువ్వు ఎవరిపైనా కానీ విశ్వాసం ఉంచడం అనేది అంత సరైనది కాదమ్మా. నీకు రాబోయే సమయంలో మనసులో ప్రతి ఆలోచన చేస్తున్నావో, ఏవైతే వ్యూహాలు పన్నుతున్నావో
వాటి వల్ల నువ్వు కొంచెం ఇబ్బందుల్లో పడతావు తల్లి. జాగ్రత్త. ఇక్కడ నీ సాయి ప్రేమతో నీకు ఇచ్చే సందేశం ఏంటో వినుకో తల్లి. నువ్వేదైతే కోరుకుంటున్నావో అది జరుగుతుంది, కానీ అది జరగడానికి కొంచెం సమయం పడుతుందమ్మా. నీకు సఫలత అనేది ఖచ్చితంగా లభించి తీరుతుంది తల్లి. నీ మనసులో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు ఇప్పుడు ఏవైతే చూస్తూ ఉన్నావో అవన్నీ కూడా ఇప్పట్లో పూర్తి అవ్వవు. కొంచెం సమయం తీసుకుంటుంది. కానీ బిడ్డ, నీ పనులు నువ్వు పూర్తి అవ్వకుండా ఎవరు ఆపుతున్నారు? వారు నీ శత్రువులై ఉండవచ్చు, లేదా నీకు బాగా ఇష్టమైన వారి స్థానంలో ఉంటూ నిన్ను మోసం చేస్తూ ఉండవచ్చు. నువ్వు ఏదో ఒక సందర్భం, ఏదో ఒక సమస్యలో ఇరుక్కుపోయి ఉన్నావు. అది నీకు కూడా తెలుస్తుంది. నీ మనసులో నెగిటివ్ ఆలోచనలతో ఉన్నావు. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, అనుకుంటున్నావో వాటినన్నిటికీ తప్పకుండా సఫలతను సాధిస్తావు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా జీవితంలో ఇది జరగాలి, ఇలానే జరగాలి అని. కానీ ఒక్కొక్కసారి నువ్వు ఒకటి అనుకుంటే జీవితంలో ఇంకొకటి జరిగిపోతుంది తల్లి. నీకు కూడా అదే విధానంగా జరగవచ్చు. నువ్వు ఈ సాయిని అడుగుతున్నావు కదా, నీకు ఏదో కావాలని తప్పకుండా దాన్నైతే పొందుతావు బిడ్డ. కానీ కొంచెం నువ్వు సమయం పడుతుందమ్మా. నువ్వు సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు తప్పకుండా నేను ఇవ్వగలను. తప్పకుండా నీకు లభిస్తుంది. 10 వారాల పాటు నువ్వు ఎదురు చూడు, ఓపిక పట్టు. నీ జీవితంలో నువ్వు ఊహించని మార్పు నీకు అందుతుంది. అదృష్టం నీకు అందబోతుంది బిడ్డ అంటూ బాబాగారు అంటున్నారండి. ఇప్పుడు ఎవరైతే కుంకుమను తాకారో అలాంటి నా బిడ్డలకు ఎలా ఉందో, వారి అదృష్టం ఏంటో, వాళ్ళు ఎదుర్కొపోయే కష్టాలేంటో, వాళ్ళు అనుభవించే సుఖాలేంటో ఈరోజు చెప్తాను బిడ్డ. జాగ్రత్తగా విను. ఈరోజు కుంకుమ తాకిన వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయమ్మా. కానీ నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నావు. నీ ఇష్టంతోనే నీ జీవితం అంతా నడుస్తూ ఉంది. నువ్వు మంచి ఆలోచనతో ఉన్నావు తల్లి. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఎలా ఉన్నావు అంటే జీవితంలో చాలా కలలు ఉంటాయి. కలలు కంటున్నావు. నువ్వు ఆ కలల గురించి ఏమీ బాధపడటం లేదు. నువ్వు ఆ కలలు కంటూ మనసు లోపల నుంచి కూడా బాగా ఉత్సాహంగా నవ్వు, చాలా సంతోషంగా ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు సంతోషంగా ఆ పనిని చెయ్యాలి, చేస్తాను, చెయ్యగలను అని నువ్వు నమ్మకంతో, సంతోషంతో ఉన్నావు కదా తల్లి. రాబోయే సమయానికి కూడా నిన్ను నువ్వు సిద్ధంగా ఉంచుకున్నావు. ఏది వచ్చినా నిన్ను నువ్వు సిద్ధపరచుకున్నావు. చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి బిడ్డ. నీ గతంలో ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను విను తల్లి. ఇప్పుడు నీ గతంలో నడిచిందంతా కూడా మంచి అని చెప్పలేను, చెడు అని కూడా చెప్పలేను. ఇక నీ భవిష్యత్తులో ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో అదైతే చాలా బాగుందమ్మా. నీకు అనిపిస్తూ ఉంటుంది విజయం నా చేతుల్లోనే ఉందని, నా జీవితంలోని సఫలతను నేను సాధించాలి అని అనుకుంటూ ఉన్నావు. కానీ నీ జీవితంలో సఫలతను ఏదైతే సఫలత సాధించి ఉన్నావో, ఏదైతే పనిని చేస్తున్నావో, అది వ్యాపారమైన, ఉద్యోగంలో అయినా, పై స్థాయిలో ఉన్నా కూడా ఏదైనా కానివ్వు, నీ స్థితి అయితే చాలా చాలా బాగుంది. నీకు ఆత్మవిశ్వాసం అనేది చాలా గట్టిగా, బలంగా ఉంటుంది. జీవితంలో ఏదైనా చేయగలను, సాధించగలను అని ఎవరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేనే నిలబడతాను అని ఇలాంటి ఆలోచనతో నీ జీవితంలో సఫలతను నువ్వు సాధిస్తావు బిడ్డ. కానీ వీటితో పాటు ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉన్నావు. నువ్వు ఉన్నత స్థానానికి ఉన్నప్పుడు నిన్ను వెనక్కి లాగడానికి కూడా చాలా మంది వ్యక్తులు వస్తారు. నువ్వు కూడా వారిలో విరుక్కుపోవడంతో అలాంటి వ్యక్తులతో స్నేహం చేయవచ్చు. కానీ దాని వలన లాభాలు పొందాలని అనుకుంటూ ఉంటారు. చెడు స్నేహంలో ఇరుక్కొని అవకాశాలున్నాయి బిడ్డ. జాగ్రత్తమ్మ. నువ్వు ఈ స్థాయికి రావడానికి గతంలో చాలా కష్టాలున్నాయి తల్లి. ఇప్పుడు నీ చేతుల్లో ప్రపంచమే ఉంది అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు.
నీ మీద నీకు చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు నాకు ఎవరి అవసరం కూడా లేదు అని చాలా చాలా ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ఉన్నావు. అదైతే మంచిదే బిడ్డ. నువ్వు ఈ ఉత్సాహాన్ని, ఆలోచనని, తెలివితేటలని నీ పనిలో చూపించినట్లయితే ఇంకా ఇంకా మంచి లాభాలను పొంది ఇంకా మంచి స్థాయికి చేరుకుంటావు. రకరకాల మనస్తత్వం ఉన్న వ్యక్తులను కలుస్తూ ఉంటావు. వారు నిన్ను చూసి అసూయతో కుళ్ళుకుంటారు. నువ్వు రాబోయే సమయంలో ఏదో ఒక చెడు సాంగత్యంలో ఇరుక్కుపోతున్నావు తల్లి. జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని వృధా చేసుకోవు. ఇప్పటి నీ పరిస్థితి, నువ్వు గతంలో ఎంత కష్టపడితే ఈ స్థితి వచ్చిందో ఒకసారి నువ్వు చూసుకో బిడ్డ. నీకు తెలుసు, అంతా కష్టపడి నువ్వు ఈ స్థితికి వచ్చావు. అలాంటి స్థితిని మాత్రం పాడు చేసుకోకు బిడ్డ. చెడు సాంగత్యాలు ఇరుక్కొని కోరి కోరి కష్టాలను తెచ్చుకునే ప్రమాదం ఉంది తల్లి. రాబోయే సమయంలో ఇందులో ఎవరి ప్రమేయం కూడా లేదమ్మా. నీకు నువ్వుగా అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కోబోతున్నావు. అలా ఇరుక్కోబోతున్నాను అన్నప్పుడు నీ సాయి మాటను శ్రద్ధగా విను బిడ్డ. నీ అంతరాత్మ ఏదైతే ఉందో దాన్నే అనుసరించు తల్లి. దాని మాట విను. మంచి దారిలో వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారు తన మనసు చెప్పిన మాటలు వింటారు. అలా వినకపోతే నీ భాగ్యాన్ని నీ చేతులారా నువ్వే పాడు చేసుకుంటావు తల్లి. కాబట్టి నీ మనసు ఏదైతే చెప్తుందో దానిని విను బిడ్డ. నువ్వేదైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నావో అది నిన్ను తప్పుదారిలోకి తీసుకొని వెళతాయి. నువ్వు ఈ పరిస్థితిని ఎలా మార్చుకోగలవు అంటే, నీ మనసు చెప్పేది నువ్వు ఉన్నప్పుడు ఈ పరిస్థితిని నువ్వు మార్చగలవు తల్లి. జనాలు చెప్పిన మాటలను అస్సలు వినవద్దు తల్లి. నీకు ఎంత ఇష్టమైన వారైనా సరే, ఎంత దగ్గరైన వారైనా నువ్వు వారి మాటలను, నీ మనసు మాటే విను బిడ్డ. ఇప్పుడు మూడవది, విభూది తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి గురించి చెప్తున్నాను బిడ్డ. విభూది తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం విశ్రాంతి అవసరం. కొంచెం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు నీ జీవితాన్ని అలా ఆపి ఉంచారు అంటే హోల్డ్లో ఉంచారనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది తప్ప లేక సరైనదా అని ఇలా రకరకాలుగా ఆలోచనలు అనేటివి నీ మనసులో మెదుస్తున్నాయి కదా. నువ్వు ప్రతి దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డ. ఏం జరుగుతుంది అని, నీ మనసులో ఏం జరగబోతుంది అని. ఆ విధంగా నువ్వు చేసినట్లయితే ఏం జరుగుతుంది, ఆ పనులు చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయా, విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నావు. ఇప్పుడు నీ జీవితాన్ని అలా ఆపి ఉంచారు అంటే ఓల్డ్లో ఉంచారనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో అది తప్ప లేక సరైనదా అని ఇలా రకరకాలుగా ఆలోచనలు అనేటివి నీ మనసులో మెలుస్తున్నాయమ్మా. నువ్వు ప్రతి దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డ. ఏం జరుగుతుంది అని నీ మనసులో ఏం జరగకపోయేగా ఆ విధంగా నువ్వు చేసినట్లయితే ఏం జరుగుతుంది, ఆ పనులు చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయా అని బాబాని మనసులోనే అడుగుతున్నావు కదా తల్లి. బిడ్డ, నువ్వు ఆ పనులు చేయడం వల్ల వాళ్ళైతే బాధపడతారు, నీ మీద కోపాన్ని అయితే చూపిస్తారు. ఇప్పుడు నీ దగ్గర కావలసినంత సమయం ఉంది కాబట్టి మంచిగా ఆలోచించి బిడ్డ. నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో అది జనాలు సంబంధించిన విషయం, అది జనాలతో ముడిపడి ఉన్న విషయం, అది నీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయం తల్లి. ఇప్పుడు నీ గతం ఎలా నడిచిందో చూద్దాం. నీ గతంలో నువ్వు చాలా చాలా కష్టాలు పడ్డావు బిడ్డ. నీ జీవితంలో నీవు ఏదైతే పనులు చేస్తున్నావో వాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నిన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు. నీ జీవితంలో నువ్వు చాలా చూసావు బిడ్డ. ఆర్థిక పరిస్థితుల విషయంలోనూ నీ జీవితంలోనూ చాలా బాగా చూసావు. ప్రతి ఒక్కటి సాధించుకోవడానికి కూడా చాలా కష్టపడ్డావు. ఈ స్థితి ఒక రోజు, ఒక వారము, ఒక నెల కాదు, సంవత్సరాల తరబడి ఈ స్థితిలో జీవించావు.
ఒక్క సంఘర్షణ రూపంలో నువ్వు దానిని చూస్తున్నావు తల్లి. ఒకసారి నీ గతాన్ని గుర్తు చేసుకో. ఇదంతా నీ కళ్ళ ముందు మెదులుతుంది బిడ్డ. ఇప్పుడు ప్రస్తుత సమయంలో ఏదైతే ఆలోచిస్తున్నావో అది సరైనది కాదా, ఆ విషయంలో కూడా చెప్పండి బాబా అంటూ అడుగుతున్నావు కదా తల్లి. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో భవిష్యత్ ఎలా ఉంటుందో, ఏదైతే నువ్వు చెయ్యాలని అనుకుంటున్నావో దాన్ని రిజల్ట్ అనేది తొందరలోనే చూస్తావు. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే ఆలోచనలు చేస్తావో వాటి వల్ల చాలా మార్పు అనేది నీ జీవితంలో రాబోతుంది. అన్నీ కూడా నీ చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రేమతో నీ సాయి ఇచ్చే సందేశాన్ని విను తల్లి. బిడ్డ, ఎక్కువగా ఆలోచించవద్దు. నీ మనసులో ఏవైతే ఆలోచనలు నడుస్తూ ఉన్నాయో ఆ పనులనే నువ్వు చెయ్యి బిడ్డ. ఈ పని చెయ్యాలా వద్దా అని ఏదైతే నిర్ణయం తీసుకొని ఆగిపోయావో అది చేయటం వలన కొంతమందికి కోపాన్ని కలిగించవచ్చు. కొంతమంది కోపాన్ని చూపిస్తారు, కొంతమంది బాధపడతారు, కొంతమంది అంటారు అలా ఎందుకు చేశావు అని. ఇది నీ జీవితం తల్లి. తప్పు ఒప్పు ఏది జరిగినా కూడా భరించాల్సింది నువ్వే. దాన్ని ప్రతిఫలం కూడా నువ్వే అనుభవిస్తావు. నవ్వితే నవ్వుతావు, ఏడుస్తే నువ్వే ఏడుస్తావు. నువ్వు ఎవరినైతే ప్రియమైన వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి అని నమ్ముతావో, ఎప్పటికీ నా చెయ్యి వదిలిపెట్టవు అని ఎవరి గురించి అయితే నువ్వు వింటున్నావో వారు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతారు. నీ జీవితం యొక్క పూర్తి బాధ్యతను నువ్వే తీసుకోవాలి బిడ్డ. నువ్వు ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నావో అది చెయ్యమ్మా. ఇదంతా కూడా నీ జీవితానికి సంబంధించిన విషయం. కొంతమంది కోప్పడే అవకాశాలు ఉన్నాయి, కోప్పడనివ్వు బిడ్డ. బాధపడే అవకాశాలు ఉన్నాయి, బాధపడనివ్వు తల్లి. నీ మార్గాన్ని, నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకో. నీ ఉద్యోగానికి సంబంధించింది అయి ఉండవచ్చు, నీ రిలేషన్కి సంబంధించింది అయి ఉండవచ్చు, లేదా నీ కుటుంబానికి సంబంధించి అయి ఉండవచ్చు. నీ నిర్ణయం వల్ల నీ కుటుంబ సభ్యులు కూడా ఇంకొన్ని రోజులుగా మారొచ్చు. కానీ నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ నిర్ణయం తీసుకో. ఇతరుల కోసం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఏదైతే జరిగిందో జరగనివ్వు. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ఒక్కొక్కసారి బాధల్ని కూడా పడాల్సి వస్తుంది. అలాంటి మాటలను పడతాను అని నువ్వు అస్సలు కలలో కూడా ఊహించవు తల్లి కదా. అలాంటి మాటలు కూడా వస్తుంటాయి. కానీ ఆ మాటలను నువ్వు మనసులోకి తీసుకోకు తల్లి. విని వదిలేసి ఏం చెయ్యాలి అన్న దాని గురించి మాత్రమే ఆలోచించు. నువ్వు ఈ స్థితికి రావడానికి చాలా చాలా కష్టపడ్డావు. దాన్ని మర్చిపోకు బిడ్డ. నువ్వు ఏ పని అయితే చెయ్యాలని నిర్ణయించుకున్నావో ఆ దిశగా అడుగులు వదిలిపెట్టమ్మా. ఆశగా అడుగులు వేయి తల్లి. బిడ్డ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు తీసుకునే నిర్ణయం న్యాయబద్ధమైనదిగా ఉండాలి. అలా ఉంటేనే, అలాంటి నిర్ణయమే నీ నిర్ణయం అయితే నీ వలన బాధపడిన వారై, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్ కావచ్చు, నీ గురించి బాధపడిన వారే నేను అర్థం చేసుకొని నీ ముందుకు వస్తారు అంటూ బాబాగారు ఈరోజు చక్కటి సందేశాలను అందించారండి. నిజంగా బాబాగారు చాలామందికి ఇదొక రిలీఫ్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు కూడా దొరికాయని నేను అనుకుంటున్నాను. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ బాబాగారు అద్భుతమైన సందేశాలు వినాలనుకుంటే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు. ఓం సాయిరం. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరా.